ఒకసారి మనందరూ ఆలోచించాలి. బడుగు బలిగిన వర్గాల ఆవేదన నుంచి పుట్టింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు నాలాగనే. నేను కూడా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పుట్టినోడు. అంటే ప్రపంచంలోనే అందరూ అంటారు, నేను చూడలే. 9 నెలలు ఆయన ఒక ప్రచారంతో ఎక్కి ప్రచారం చేశారంటారు, నేను చూడలేదు. కానీ ఆయన వల్ల, అన్నగారి వల్ల బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం ఇస్తాం జరిగింది. వేదిక మీద మీరు పెద్దలు చూశారు. అంతేకాదు మీరు శాసనసభలో కానివ్వండి, శాసన మండలి సభలో కానివ్వండి, నామినేటెడ్ పెద్దలు కానివ్వండి, ఆయన ఎప్పుడు మా ఒకటే చెప్తారు, బడుగు బలహీన వర్గాలకి మన రాజ్యాధికారం ఇవ్వాలా, ఎత్తికెత్తికి ఇవ్వాలా అని పదే పదే చెప్తాం జరుగుతుంది. నేను చూశాను ఎమ్మెల్సీలో కూడా 7 ఎమ్మెల్సీలు ఉంటే బీసీ సోదరులకి ఏకంగా 4 ఇస్తాం జరిగింది. అది కూడా రజక సోదరులకు ఎప్పుడు ఇవ్వని విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎత్తికెత్తికిస్తాం జరుగుతుంది. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, అన్ని కులాలు అభివృద్ధి చెందినప్పుడు, అన్ని కులాలకి రాజ్యాధికారం వచ్చినప్పుడే మన రాష్ట్రంలో న్యాయం జరిగినట్టు భావిస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఒక్కసారి ఆలోచించాలి మనందరం. 2014లో ఆనాటి పాలకులు కట్టుబట్టలతో మన మెడబట్టి బయటికి ఎంటేశారు. 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. కనీసం ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలో చెప్పలేదు. అనాథగా వదిలేశారు. కానీ ఆ రోజు మీరందరూ గమనించి ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఉండాలని మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తాం జరిగింది. ఈరోజు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాల. 2014 ముందర పెన్షన్ ఎంత అండి? 200 అండి. అందరూ మర్చిపోయినారా? 200 జమ్మని వస్తుంది, 200 మర్చిపోయింది. 200 ఇప్పుడు ఎంత వస్తుంది నెలలో? 2000. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. 2014 ముందర ఎండాకాలం వస్తే మనం అందరం కంగారు పడేవాళ్ళం, అవునా కదా? ఎందుకని? కరెంట్. జమ్మని 24 గంటల కరెంట్ వస్తుందా? ఆ ఫ్యాన్ ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కరెంటే తిప్పుతుంది కదా, అవునా కదా? ఇంట్లో రాత్రుల్లో హాయిగా టీవీ చూసుకుంటారు అందరూ. దానికి కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన డ్వాక్రా సంఘాలున్న ప్రతి మహిళకి పసుపు కుంకం కింద మొదటి వ్యక్తి కింద 10,000 రూపాయలు, రెండో వ్యక్తి కింద కూడా 10,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు. చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు కదా. మళ్ళీ నిరుద్యోగ యువకులు ఎవరున్నా కూడా వాళ్ళకి యువనేస్తం కార్యక్రమం కింద నిరుద్యోగ భృతి నెలకి 2,000 రూపాయలు ఇచ్చేది ఎవరు? ఇంకా సిమెంట్ రోడ్లు వేసింది ఎవరు? నేనే ఇలా ఆయన స్పీడ్ పరిగెత్తుకున్నాను, నేను ప్రయత్నిస్తున్నా. ఆయన స్పీడ్ ఇంకా నేను అందుకోలేకపోతున్నా. అలా ఊర్లో సీసీ రోడ్లు పడలేదా? మరుగుదొడ్లు కట్టుకున్నావా? ఇల్లు కడుతున్నావా? ఇవన్నీ కారణం ఎవరు? చంద్రబాబు నాయుడు. చిన్న రాష్ట్రం వాస్తవంగా చూస్తే 294 నియోజకవర్గాలు ఉన్న రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దాదాపు 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి 175 నియోజకవర్గాల రాష్ట్రం, చిన్న రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ స్పీడ్ తగ్గింది ఎక్కడ? ముఖ్యమంత్రి గారు వయసు ఎంతో తెలుసండి మీకు? 68. ఈ ఆగస్టుకి 69. కానీ ఆయన పైన వయోభారం ఎక్కడ కనపడుతుందండి? కనపడుతుందా? మన ఎట్లా రాత్రి ఈ 3 వారాల నుంచి పార్టీ కార్యక్రమాలు ఎక్కువ పాల్గొంటున్నాం. రాత్రి ఇక్కడనే ప్రజావేదికలో కూర్చొని 12:30 అయింది రాత్రి. అంతా పని అయిపోయిన అమ్మాయిని ఇంటికి వెళ్ళాను. పైకి బెడ్రూమ్కి వెళ్ళినా అనిపించింది ఇంకా కష్టపడాలి. రాత్రి 12:30 అయింది, ఇంకా కష్టపడాలి. ఎందుకంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి రాలేదు, ఇంకా రాలేదు. నేను రాత్రి 12:30 నేను వెళ్తేనే ఇంకా ముఖ్యమంత్రి గారు ఇంటికి రాలేదు. ఆయన పొద్దున్న 2 గంటలకు వచ్చారు.
2ంటికి. ఎవరి కోసం కష్టపడుతున్నారు? రాష్ట్రం కోసం. మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇప్పుడు చూడండి, అమరావతి ఎక్కడుంటుందో తెలియదు. రాజధాని అన్నాడు, ఎవరు చెప్పలా మీ రాజధాని ఇదే అని. ఇక్కడ 35,000 ఎకరాలు రైతులను ఒప్పించి ల్యాండ్ పూలింగ్కి తీసుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వేగంగా పనులు జరుగుతున్నాయి అమరావతిలో ఈరోజు చూస్తే. ఇంత కష్టపడుతుంటే కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు ఉన్నారే, ఎవరు? ఆయనకు పేరు పెట్టాం కదా, ఎవరు? దొంగబ్బాయి. మర్చిపోయి అందరూ 1,00,000 కోట్లు దోసిన దొంగబ్బాయి ఉన్నారే. ఆయన ఏమంటారు చంద్రబాబు నాయుడు గారిని? చొక్క పట్టుకుని కొట్టాలా, తుపాకీ తీసుకుని కాల్చాలా, మన వీధిలో వస్తే నిలదీయాలంటారు. నేను ఈరోజు సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుతున్నాను. అయ్యా, మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచారే, ఎందుకు ఒక్కసారి కూడా మోడీ గారు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను. మనందరూ తెలుసు, ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. ప్రత్యేక హోదా ఇవ్వండి ఎవరు? నరేంద్ర మోడీ గారు. కానీ ఎందుకు ఆయన వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని అడుగుతున్నా. అంతే, అది కాగా మన ముఖ్యమంత్రి గారు అన్ని మాట్లాడతారు. కానీ వాస్తవంగా ఈరోజు చూస్తే అండి, వైకాపా ఒక అద్భుతమైన డ్రామా కంపెనీ అయిపోయింది. ఊర్లో డ్రామా కంపెనీ వస్తుంది, అలా డ్రామా కంపెనీ. ఎందుకో కూడా నేను చెప్తాను, 4 ఉదాహరణలు ఇస్తాను. మొదటి డ్రామా రాజీనామా డ్రామా. వాళ్ళకి తెలుసు, ఎంపీలకు తెలుసు కరెక్ట్ గా ఇంకా సంవత్సరం ఉంది ఎన్నికలు, కనుక రాజీనామా చేస్తే ఎన్నికలు రావాలి. అందుకే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంతో రాజీపడి ఆంధ్ర ప్రజలకు నామం పెట్టిందని ప్రయత్నించారు. ఏమైంది? ఆ డ్రామా ఫ్లాప్ అయింది. తర్వాత 2వ డ్రామా వచ్చింది. ఏం డ్రామా? గట్టిగా చెప్పండి. కోడికత్తి డ్రామా. అవునా? కోడికత్తి డ్రామా. పాపం కోడి అనుకుంటుంది, కత్తి నాకు కట్టాలి కదా, నా గురించి మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కోడికత్తి గురించి ఎందుకు మాట్లాడతారని కోడి అనుకుంటుంది. అది కూడా ఒకసారి చూస్తే స్క్రిప్ట్ ఏమో ఢిల్లీలో రాశారండి. ఢిల్లీలో స్క్రిప్ట్ జరిగింది. గుచ్చింది ఎక్కడ? విశాఖపట్నంలో. గుచ్చింది ఎవరు? వైకాపా కార్యకర్త. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిపైన ఆరోపణ చేస్తారు? చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు భద్రతకి మటుకు మన ఆంధ్ర పోలీసు కావాలి. అంటే పైలట్, ఎస్కాట్, హంగామా అంతా ఆంధ్ర పోలీసులు ఉండాలి. కానీ మనం దర్యాప్తు చేస్తే, అంటే ఆంధ్ర పోలీసు దర్యాప్తు చేస్తే కూడా వద్దండి. కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏని పంపించింది. ఉగ్రవాదులు దాడులు చేస్తే ఎన్ఐఏ ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఆ ఎన్ఐఏ వచ్చింది, వచ్చి ఇక్కడ కోడికత్తి ఇన్వెస్టిగేట్ చేయాలని వాళ్ళు తలవు కూర్చున్నారు. మేము ఉగ్రవాదులు బాంబు కేసు అని మేము చూస్తాము, ఇదేంటి కోడికత్తి కేసు చూడమంటున్నాడు ఏంటని. వాళ్ళు ఏం తేల్చి చెప్పారు? శ్రీనివాస్ అనే వ్యక్తే కూర్చాడు, సానుభూతి వస్తుందని కూర్చాడని చెప్తాం కూడా జరిగింది. ఓకే, పర్వాలేదు, అది అయిపోయింది. ఇప్పుడు 3వ డ్రామా వచ్చిందండి. అది ఆవు అంబులెన్స్ డ్రామా. ఏం డ్రామా? ఆవు అంబులెన్స్ అండి. విజయనగరం జిల్లాలో ఆయన ప్రసంగిస్తూ, దొంగపై ప్రసంగిస్తూ ఒక మాట అన్నాడు, 108 కొడితే అంబులెన్స్ రావట్లేదని. అప్పుడే కుయ్యి 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 అని అంబులెన్స్ వచ్చింది. ఈయన కాలేదు డ్రైవర్ని అడిగాడు. చంద్రబాబు నాయుడు నేను పంపించాడు కదా, తెలుగుదేశం పార్టీ డ్రైవర్ కదా నువ్వు అన్నాడు. పాప ఆయన అనుకున్నాడు ఈ గోలెందుకురా అని వెళ్ళిపోయాడు. తర్వాత రికార్డులు చూస్తే వైకాపా కార్యకర్త ఆ సభకు వస్తూ యాక్సిడెంట్ అయింది, పాపం గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్తుంది ఈ అంబులెన్స్. అంటే ఫోన్లే అనుకున్నాం. కరెక్ట్ గా 3 రోజుల తర్వాత ఒక సభలో ఆవు వచ్చిందండి. ఆవు అటు నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన అడిగాడు, చంద్రబాబు నాయుడు పంపించిన ఆవు ఇది, తెలుగుదేశం పార్టీ ఆవు అంటాడు. ఆవు ఉంటుంది, ఇదేం గోలరా బాబు అంటుంది పాప ఆవుకి. అంటే ఈరోజు అంబులెన్స్ చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, ఆవుని చూస్తే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు, ఆంధ్ర ప్రజల్ని కూడా చూస్తే ఆయన గుర్తొచ్చేది ఏదో ఒక చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 4వ డ్రామా వేశారండి. పక్కన ఉన్నారే కేసీఆర్ గారు, ఆయనతో కలిసి ఒక అద్భుతమైన డ్రామా. అదేం డ్రామా? ఫెడరల్ ఫ్రంట్. ఫెడరల్ ఫ్రంట్ లో ఎన్ని పార్టీలు ఉన్నాయి? ఎన్ని పార్టీలు ఉన్నాయి? 2 పార్టీలు. 2 పార్టీలు ఫ్రంట్ పెట్టి, అది కూడా కేసీఆర్ గారు పదే మన అవమానపరిచారు, ఆంధ్రులను అవమానపరిచారు, కించపడిచే విధంగా మాట్లాడిన వ్యక్తితో ఈయన పొత్తు పెట్టుకుని మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్న ప్రయత్నం ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ చేస్తుంది. అంతేకాదు, కేటీఆర్ అంటే కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు వస్తే ఈయన ఆహ్వానం పలుకుతారు, కౌగులించుకుంటారు. అంటే ఆంధ్ర ప్రజల్ని అవమానించిన వ్యక్తులతో
మీరు ఈరోజు ఎట్లా పొత్తు పెట్టుకుంటున్నారని సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు. అంతేకాదు నిన్నగాక మొన్న ఇక్కడ ఏదో చిన్న క్యాంప్ ఆఫీస్ కట్టి, చిన్నది కాదులేండి, జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మహారాజు కడతారు కదా, 250 కోట్ల మాము, ఆయనకే ఉంది తప్ప 1,00,000 కోట్లు వడ్డీతో కట్టుంటారు. కానీ ఇప్పుడు ఆయన కట్టారు ఇక్కడ క్యాంప్ ఆఫీసు. కట్టిన తర్వాత ఎక్కడుంటారండి, మనం ఇళ్ళలోనే ఉంటాం కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు? నిన్న రాత్రి చెప్పు హైదరాబాద్కి. అంటే హైదరాబాద్లో అంటే హాయిగా ఉంటుంది, ఇక్కడ ఉంటే ఆంధ్ర రాష్ట్రం ప్రజలకు మనం సమాధానం చెప్పాలి, ఎందుకు లేని అక్కడ వెళ్తారు. దౌర్భాగ్య స్థితి ఏంటంటే వైకాపా నాయకులను అడుగుతున్నారు, అయ్యా మీరు కూడా ఆలోచించండి, హైదరాబాద్కి మీరు ఎట్లా వెళ్తున్నారు, అక్కడ ఎట్లా మీరు పార్టీ కార్యక్రమాలు పెట్టుకున్నారు, మీ సభాముఖులు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు 2019 ఎన్నికలు వస్తాయి, చిత్తుగా ఓడిపోతాను, మళ్ళీ నేను హైదరాబాద్ లో ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. అందుకే ఆయన ఇక్కడ కూడా మారే పరిస్థితులు. ఇంకో పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు నిన్న ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్ ఇస్తున్నాము అని ప్రకటించారు. నేను కూడా చాలా సంతోషపడ్డా, బా రైల్వే జోన్ ఇచ్చారేమో, ఇంత పోరాటం ఇచ్చారు చివరిగా. కానీ ఇక్కడ కింద మనకు అడ్వర్టైజ్మెంట్ చూస్తే కింద చిన్నగా రాస్తారే, అట్లా రాశారు, ఇది ఉండదు, కేకే లైన్ ఉండదు, ఇవన్నీ తీసేస్తాం. ఇంకా రైల్వే జోన్ ఇచ్చింది ఏం లేదు చెప్ప. నాకు బాధ వేసింది. కానీ వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు, మోడీ గారు ఇచ్చారు రైల్వే జోన్, అద్భుతమైన రైల్వే జోన్ అని వాళ్ళ పార్టీకి చెందిన విశాఖపట్నం నాయకులు సంబరాలు చేస్తున్నారంటే దానికి ఉదాహరణ ఇది ఒకటి. అంటే కలిసి జగన్ మోడీ గారి జోడీ ఎంత అద్భుతంగా ఉందో మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఈ సభాముఖంగా నేను అందరికీ చెప్తున్నాను. చివరిగా మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఎవరైతే మన కోసం కష్టపడుతున్నారు, ఎవరైతే 68 సంవత్సరాల వయసులో 24 సంవత్సరాల యువకుడిలాగా చకచకా పరిగెత్తున్నారు, ఎవరైతే మన గడ్డపై నుండి మన్ని పరిపాలిస్తున్నారో అలాంటి వ్యక్తిని గెలిపిస్తామా, లేదంటే కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారితో, అటు తెలంగాణలో ఉన్న కేసీఆర్ తో లాలోచి పడే వ్యక్తితో మనం గెలిపిస్తామని సభాముఖంగా మీరు అందరూ ఆలోచించాలని కోరుకుంటూ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీనివాస్ గారు జీఆర్ఆర్ పార్టీలో చాలా క్వైట్ గా ఉన్నారు ఇక్కడ, ఎందుకంటే మేము దాదాపు గంట సేపు మాట్లాడినప్పుడు మటుకు ఎంఎస్ స్పీడ్ లో ఉన్నారు. మేము మీకు అండగా నిలబడతాను, మీలాంటి యువకులు తెలుగుదేశం పార్టీలోకి రావాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఆనాడు కూడా చెప్పా, తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైన యూనివర్సిటీ. వేదిక పైన ఉన్న పెద్దలాగా సూపర్ సీనియర్ కళా వెంకటరావు గారు ఉన్నారు, సూర్యరావు గారు ఉన్నారు, నాలాంటి జూనియర్లు ఉన్నారు, ఈరోజు ఫ్రెషర్లు కూడా ఉన్నారు. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. మేమందరం కలిసికట్టుగా ముందరికెళ్తాం. నేను శ్రీనివాస్ గారిని కోరేది ఒకటే, ఇంకా 60 రోజులు ఉంది, ఇంకా స్పీడ్ గా పరిగెత్తాలి, కలిసికట్టుగా మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన రాజోల్ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్.